తప్పులకు కూడా ఒక పద్ధతి ఉంటుంది, అక్రమాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ హద్దులు చెరిపేసి పద్ధతులు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకంగా అక్రమాలకి పాల్పడ్డారు అంటానికి గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలే ఒక ఉదాహరణ. నిన్న సిట్ ఫైనల్ రిపోర్ట్ని కోర్టు ముందు పెట్టింది. ఆ ఫైనల్ రిపోర్ట్ చూస్తే చాలా దారుణమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు ఎలా చెప్పాలో ఎక్కడి నుంచి చెప్పాలో కూడా అర్థం కానన్ని దారుణాలు ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ కోసం కొన్ని విషయాలు చెప్తా. మొత్తం సిట్టు 736 మంది ఓఎంఆర్ షీట్స్ పరిశీలిస్తే ఆ ఓఎంఆర్ షీట్స్ని పరిశీలించి ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించారట. ఆ ఫోరెన్సిక్ దాదాపు దేశంలో 7 ఫోరెన్సిక్ ల్యాబులకు పంపించారు. ఆ 7 ఫోరెన్సిక్ ల్యాబులకి పంపించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిట్ కనుగొన్న అంశాలు ఏంటంటే 736 ఓఎంఆర్ సీట్స్లో 95% ఓఎంఆర్ సీట్స్లో ఓవర్ రైటింగ్ ఉందట. అంటే రాసిన దాని మీద తిరిగి రాయటం. కొన్ని ఓఎంఆర్ షీట్స్ మీద వైట్నర్ కూడా వాడారట. మామూలుగా ఏపీపీఎస్సీ నిబంధన ప్రకారం వైట్నర్ వాడకూడదు. వైట్నర్ వాడి రాసిన ఆన్సర్ని చెరిపేసి కొత్త ఆన్సర్ రాయటం, వేసిన మార్కుల్ని చెరిపేసి కొత్త మార్కులు వేయటం, ఇలా జరిగిందట. అంటే కావాల్సిన వాళ్ళకి మార్కులు పెంచుకున్నారు, వద్దు అనుకున్న వాళ్ళకి మార్కులు తగ్గించేశారు. ఆన్సర్స్ని దిద్ది మరీ కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా? ఇక్కడే కీలకమైన అనుమానం. మొత్తం 165 మంది సెలెక్ట్ అయ్యారు 736 మందిలో. ఈ 165 మంది పేపర్లు అంటే ఓఎంఆర్ సీట్స్ పరిశీలిస్తే వీళ్ళలో 96.97% ఓఎంఆర్ సీట్స్ ఓవర్ రైటింగ్తోనే ఉన్నాయట. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా రాసిన దాని మీద మళ్ళీ రాయటం, వేసిన మార్కుల మీద మళ్ళీ మార్కులు వేయటం. అంటే కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అంటానికి ఇదొక అనుమానం. ఇంకా దారుణం ఏంటంటే 3 రకాల ఎవాల్యుయేషన్స్ జరిగాయట. మామూలుగా ఇదన్నీ ఎవరు చేశారు? సహజంగా ఏం జరగాలన్నా సరే ఏపీపీఎస్సీ చైర్మన్ ఆ అంగీకారంతో జరగాలి. కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ ఏమో డమ్మింగ్ చేశారు. వీళ్ళు కావాలనుకున్నట్టు చేసుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఉదయ్ భాస్కర్ గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నియమించింది. నిజానికి ముఖ్యమంత్రికి ఏపీపీఎస్సీ చైర్మన్ని తొలగించే అవకాశం ఉండదు. ప్రభుత్వం మారగానే ఏపీపీఎస్సీ చైర్మన్ నియమించి తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకునే అవకాశం ముఖ్యమంత్రికి ఉండదు. ఏపీపీఎస్సీ చైర్మన్ని తొలగించాలంటే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ చేయాల పని. అందుకని ఏం చేశారు? ఆ ఉదయ్ భాస్కర్ గారిని డమ్మింగ్ చేసి అతన్ని పక్కన పెట్టి పిఎస్ఆర్ ఆంజనేయుని ఏపీపీఎస్సీ సెక్రటరీని చేశారట. ఇదంతా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి సారథ్యంలో జరిగింది. ఈ ఎవాల్యుయేషన్ అంతా కూడా 3 రకాల ఎవాల్యుయేషన్స్. ఒకసారేమో డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారట, 2 సార్లు ఏమో మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారట. ఎందుకు ఇన్నిసార్లు చేయాల్సి వచ్చిందంటే దానికి కారణాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు అసలు ఎవాల్యుయేషన్ ఎవరితో చేపించారంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళతోటి, కారు డ్రైవర్లతోటి, కంప్యూటర్ ఆపరేటర్తోటి, హౌస్ వైపులతోటి ఎవాల్యుయేషన్ చేపించారట. ఎంత దారుణం అండి. మామూలుగా ఏపీపీఎస్సీకి ఒక ప్యానెల్ ఉంటుంది, 158 మంది ఏముంటారు. ఆ ప్యానెల్ చేత మాత్రమే ఎవాల్యుయేషన్ చేపించాలి. అంటే వాళ్ళ చేత మాత్రమే మూల్యాంకనం చేపించాలి. వాళ్ళు క్వాలిఫైడ్ అండ్ ప్రొఫెషనల్ ఈ 158 మంది. కానీ వీళ్ళని పక్కన పెట్టి అంటే ఈ మొత్తం క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్లో 72 మంది మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారట ఈ మూల్యాంకనంలో. మిగతా వాళ్ళంతా ఎవరంటే ఇందాక నేను చెప్పినట్టు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, కారు డ్రైవర్లు, ఇలాంటి వాళ్ళు, ఆఫీస్ బాయ్లు, ఇలాంటి వాళ్ళతో పేపర్లు దిద్దించారు అనేది. సరే, మొదటగా జరిగిన ప్రాసెస్ మీకు చెప్తా. ముందుగా డిజిటల్ ఎవాల్యుయేషన్. మామూలుగా ఏపీపీఎస్సీ నిబంధన ప్రకారం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయకూడదు. కానీ నిబంధనలన్నీ పక్కన పెట్టేశారు కాబట్టి వీళ్ళు చేయడానికి సిద్ధమయ్యారు. ఎవరితో చేపించారు? స్టోన్ మీడియా అనేటువంటి వాళ్ళతోటి డిజిటల్ ఎవాల్యుయేషన్ చేపించారు. ఎవరిది స్టోన్ మీడియా? పిఎస్ఆర్ ఆంజనేయులు గారి క్లాస్మేట్ అట. ఎవరు? ఆకెళ్ళ శ్రీనివాసరావు గారి పేరు చెప్తున్నారు. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి తెలిసిన వ్యక్తి కంపెనీకి డిజిటల్ ఎవాల్యుయేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారట. ₹1,00,00,000 పేమెంట్, ₹1,00,00,000 పైగే. సో డిజిటల్ ఎవాల్యుయేషన్, మామూలుగా డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా ఎలా జరగాలంటే ఇందాక నేను చెప్పినటువంటి ఏపీపీఎస్సీ ప్యానెల్ మాత్రమే చేయాలి. కానీ ప్యానెల్లో లేని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారట. ఇప్పుడు 2 పేర్లు చెప్తాం మీకు. ఇప్పుడు వాణి గారు అని చెప్పేసి ఆవిడ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఒక 200 వరకు ఎవాల్యుయేట్ చేశారట, మూల్యాంకనం చేశారట. అలాగే మహంకాళి రఘురాం, ఇతను 300 ఇంగ్లీష్ స్క్రిప్ట్ పేపర్స్ ఇతను ఎవాల్యుయేట్ చేశారట. చూడండి, నిజానికి ప్యానెల్లో మహంకాళి రఘురాం లేడు, కానీ అతను ఇన్వాల్వ్ అయ్యి ఎవాల్యుయేట్ చేశాడు, మూల్యాంకనం చేశాడు. పైగా డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా 3 పద్ధతుల్లో జరిగిద్దట. మొదటి వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు వాళ్ళ అనుకున్న థియరీలో, రెండో వాళ్ళు చేస్తారు. ఈ ఇద్దరు చేసినటువంటి ఎవాల్యుయేషన్ చూసి మూడో వాళ్ళు ఫైనల్ చేసి మార్కులు వేస్తారు. కానీ ఇక్కడ మొదటి వ్యక్తి రెండో వ్యక్తి చేయటమే లేదు. డైరెక్ట్గా ఈ మహంకాళి రఘురామే ఎవాల్యుయేషన్ చేసి మార్కులు ఫైనల్ చేసి వేశాడట.
ఇది ఇలా జరిగింది డిజిటల్ ఎవాల్యూషన్ మొదటి దశ. తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఈ డిజిటల్ ఎవాల్యూషన్ ఏపీపీఎస్సీ నిబంధన ప్రకారం తప్పండి, కానీ ఇలా చేపిస్తున్నారని చెప్పేసి ఎవరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు డిజిటల్ ఎవాల్యూషన్ చెల్లుబాటు కాదు, మళ్ళీ మాన్యువల్ ఎవాల్యూషన్ చేపించండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి కోర్టు చెప్పాక చేయాలి కదా. సో కోర్టు చెప్పింది కదా అని చెప్పేసి మాన్యువల్ ఎవాల్యూషన్ చేపించారు. మాన్యువల్ ఎవాల్యూషన్ కూడా ఎక్కడ జరగాలి? ఏపీపీఎస్సీ ఓన్ బిల్డింగ్స్లో జరగాలి, ఏపీపీఎస్సీ సర్కిల్లోనే జరగాలి. కానీ ఏం చేశారు? ఈ పేపర్లన్నీ కూడా, ఈ ఓఎంఆర్ సీట్స్ అన్నీ కూడా హాయిలాండ్ రిసార్ట్, ప్రైవేట్ రిసార్ట్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడే డిజిటల్ ఎవాల్యూషన్ చేపించారు. 84 రోజులు చేపించారట. ఇక్కడే అసలు విషయం. ఈ 84 రోజుల పాటు ఇక్కడ మాన్యువల్ ఎవాల్యూషన్ చేసింది ఎవరు, మాన్యువల్ మూల్యాంకనం చేసింది ఎవరు అంటే ఇందాక నేను చెప్పినటువంటి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, కంప్యూటర్ ఆపరేటర్లు, హౌస్ వైఫ్స్, కారు డ్రైవర్లు, వీళ్ళతోటి మూల్యాంకనం చేయించారు. అంటే ఇక్కడ వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఆల్రెడీ డిజిటల్ ఎవాల్యూషన్ అయిపోయింది కదా, ఆ మార్కులు చూసి ఇక్కడ మార్కులు వేయటం, మళ్ళీ ఏదో మాన్యువల్గా చేసినట్టు. సేమ్ డిజిటల్ ఎవాల్యూషన్లో ఎవరిని సెలెక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు, ఎవరిని సెలెక్ట్ చేయొద్దు అనుకున్నారో వాళ్ళని ఆల్రెడీ పక్కన పెట్టేశారు, వాళ్ళకి మార్కులు తగ్గించేశారు. కాబట్టి ఆ డిజిటల్ ఎవాల్యూషన్ చూసి దాని ప్రకారం మార్కులు వేయండి అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కూర్చోబెట్టి చేపించారట. మళ్ళా ఈ హాయిలాండ్ రిసార్ట్కి 84 రోజులకు కానీ 20 కోట్ల రూపాయల అద్దె కట్టారట. 20 కోట్ల రూపాయల అద్దె ఎవరికి కట్టారన్నది కూడా తెలియదు. ఎందుకంటే మామూలుగా హాయిలాండ్ రిసార్ట్ అనేది అగ్రిగోల్డ్ వాళ్ళకి సంబంధించింది. ఈ అగ్రిగోల్డ్ ఆస్తుల్ని సిఐడి జప్తు చేసింది. మరి ఆల్రెడీ సిఐడి జప్తు చేసిన తర్వాత 20 కోట్ల రూపాయలు ఎవరికి పేమెంట్ చేశారు అద్దె కింద అనేది క్లారిటీ లేదు. అసలు ప్రైవేట్ రిసార్ట్ వాడారు, 20 కోట్ల రూపాయలు అద్దె కట్టారు, ఎవరికి కట్టారో తెలియదు. మళ్ళీ దీనికి ఏమైనా ఏపీపీఎస్సీ చైర్మన్ పర్మిషన్ ఉందంటే అది లేదు. మరి మాన్యువల్ మూల్యాంకనం ఎవరితో చేపించారంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళతో, హౌస్ వైపులతోటి, కారు డ్రైవర్లతో చేపించారు. చూడండి ఎంత దారుణమైన అక్రమాలు, ఎంత దారుణమైన అవకతవకలు. వైట్నర్ వాడకూడదట ఏపీపీఎస్సీ నిబంధన ప్రకారం, కానీ వైట్నర్ కూడా వాడారు. ఓవర్ రైటింగ్ చేశారు, వైట్నర్ వాడారు. అంటే రాసిన దాని మీద మళ్ళీ ఆన్సర్ రాయటం, లేదు వైట్నర్ వాడి చెరిపేసి మళ్ళీ వీళ్ళకి కావాల్సిన ఆన్సర్ రాసి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేయటం, లేదు వేసిన మార్కుల మీద కూడా వైట్నర్ రాసి ఆ మార్కులు చెరిపేసి మళ్ళీ ఆ మార్కులు పెంచడమో తగ్గించడమో, అంటే కావాల్సిన వాళ్ళకి పెంచడం, వద్దనుకున్న వాళ్ళకి తగ్గించడం, ఇలా జరిగిందట. అయితే మళ్ళీ కోర్టులో కేసు ఉంది కాబట్టి మాన్యువల్ మూల్యాంకనం ఏదైతే హాయిలాండ్ రిసార్ట్లో, ప్రైవేట్ రిసార్ట్లో జరిగిందో ఈ చెల్లుబాటు కాదు అని కోర్టు ఏమైనా చెప్పిద్దామన్న భయంతో మళ్ళీ మూడోసారి ఏపీపీఎస్సీ సర్కిల్లో ఓన్ బిల్డింగ్లో మూడోసారి కూడా ఎవాల్యుయేషన్ చేశారట. ఇప్పటికే చాలాసారి ఓవర్ రైటింగ్ జరిగింది. అంటే వేసిన దాని మీద మళ్ళీ మార్కులు వేయటం, రాసిన ఆన్సర్స్ మీద మళ్ళీ రాయటం, కొన్ని చోట్ల వైట్నర్ కూడా వాడటం జరిగింది ఇప్పటికే ఓఎంఆర్ సీట్స్ మీద. అందుకని ఏం చేశారు, ఈసారి డూప్లికేట్ ఓఎంఆర్ సీట్స్ కూడా ప్రింట్ చేశారట. చూడండి ఎంత దారుణం, డూప్లికేట్ ఓఎంఆర్ సీట్స్ కూడా ప్రింట్ చేశారట సేమ్ బార్ కోడ్ తోటి. నిజానికి ఇలా చేయకూడదు, డూప్లికేట్ ఓఎంఆర్ సీట్స్ ప్రింట్ చేయడం అనేది జరగకూడదు, కానీ జరిగింది. ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ పర్మిషన్ లేకుండానే జరిగింది. సో అంటే ఇంత దారుణంగా గ్రూప్ 1 అక్రమాలు జరిగాయి. మొత్తానికి 165 మంది సెలెక్ట్ అయ్యారు. మొత్తం 736 మంది సెలక్షన్ లిస్టులో. ఈ 165 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఓఎంఆర్ సీట్స్లో 96.97% మంది, అంటే 97% మంది దాదాపుగా, ఇక దాదాపు అందరూ అనుకోండి 100 మందిలో 97 మంది దాదాపు వాళ్ళ పేపర్లన్నీ కూడా ఓవర్ రైటింగ్ చేసే ఉన్నాయట, వైట్నర్ వాడే ఉన్నాయట. అంటే ఎంత దారుణంగా గ్రూప్ 1 నియామకాలు జరిగాయి అంటానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మళ్ళా ఈ జరిగిన అక్రమాల మీద, సిట్ తేల్చిన అక్రమాల మీద, దీనికి అంటే ఎవరెవరికి కాంట్రాక్ట్ అప్పు చెప్పారు, ఎవరెవరి చేత దిద్దిచ్చారు అన్నీ కూడా పేర్లతో సహా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మాన్యువల్ ఎవాల్యుయేషన్, హాయిలాండ్ రిసార్ట్లో జరిగిన మాన్యువల్ ఎవాల్యుయేషన్ క్యాన్సైన్ మీడియా అనే వాళ్ళకి అప్పు చెప్పారట. ఎవరిది క్యాన్సైన్ మీడియా అంటే మధుసూదన్ అట. ఇందాక నేను చెప్పాను కదా, డిజిటల్ ఎవాల్యుయేషన్ ఏమో స్టోన్ మీడియా వాళ్ళు. ఎవరు అతను? ఆకెళ్ళ శ్రీనివాసరావు. ఇక్కడ మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఏమో ఇంకొక సంస్థ, ఎవరు? క్యాన్సైన్ మీడియా. ఇది ఎవరిది? మధుసూదన్ అట. ఎవరి మధుసూదను? రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి బాగా దగ్గరగా ఉండే వ్యక్తి అట. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ లైవ్ కాంటాక్టు ఇతనిదేనట. ఇతను ఒక జర్నలిస్ట్ అట. ఇతను ఈ క్యాన్సైన్ మీడియా అనే దాన్ని కేవలం ఈ మూల్యాంకనం కోసమే పెట్టుకున్నాడు. అంతకుముందు ఎలాంటి ఎక్స్పీరియన్సు లేదు. ఈ పేపర్ల మూల్యాంకనానికి సంబంధించి ఆ కంపెనీకి ఎలాంటి ఎక్స్పీరియన్సు లేదట. ఎలాంటి ఎక్స్పీరియన్సు లేని ఒక న్యూ కంపెనీకి ₹1 కోటి, మళ్ళీ ఇతనికి కూడా ₹1 కోటి కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పు చెప్పారు.
మూల్యాంకనం బాధ్యతలు అప్పచెప్పారు. సో ఎంత దారుణాలు జరిగాయి అంటానికి ఇవన్నీ ఎగ్జాంపుల్. మరి దీని మీద ఏమైనా నిన్న నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తుందా, మాట్లాడుతుందంటే మాట్లాడరా. ఇవాళ సాక్షి పేపర్లో దీనికి సంబంధించి వార్త కూడా లేదు. మెగా డిఎస్సీలో ఆధారాలు లేకుండా అక్రమాలు జరిగాయి అని రోజు మాట్లాడే వైసీపీ, ఉద్యమాలు చేసే వైసీపీ, సాక్షి పేపర్లో వార్తలు రాసే వైసీపీ, ఇవాళ సాక్షి పేపర్లో ఒక వార్త లేదు, జరిగిన అక్రమాల మీద ఆధారాలు ఉన్న వార్త మీద వైసీపీ ఒక్క మాట మాట్లాడలేదు. ఏమన్నదిగా మీరే కామెంట్ చేయండి.